హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్కి వెళ్ళాము. చాలా బాగుంటుందండి. కానీ మేము హాలిడేస్ టైంలో వెళ్ళాం కాబట్టి, అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఈ టైంలో వెళ్ళాం కాబట్టి బయట ఊరు నుంచి వచ్చే యాత్రికులు ఎక్కువైపోయారు. అసలు చాలా మంది ఉన్నారండి. ఆ వాటర్ కూడా దట్టిగా అయిపోయాయి. అంత దట్టిగా ఉన్నాయన్నమాట. స్కిన్ అలర్జీ ఉన్న వాళ్ళు అస్సలు వెళ్ళకండి. ఇది నా సజెషన్. స్టార్టింగ్లో నేను ఎందుకు చెప్పానంటే, మిడిల్లో స్కిప్ చేస్తారు కదా వీడియోని, పూర్తి వరకు చూడరు కదా కొంతమంది, అందుకని చెప్తున్నాను. విడి టైంలో వెళ్ళండి, అంటే ఖాళీ టైంలో వెళ్ళండి. ఇట్లా సమ్మర్ హాలిడేస్లో, ఎక్కువ హాలిడేస్ ఉన్న టైంలో మాత్రం వెళ్ళకండి. అందరూ పిల్లలు ఎంజాయ్ చేయడానికి వస్తారు కదా, తిరుమలకి వెళ్ళిన వాళ్ళు, బయట టూరిస్ట్ ప్లేసులు చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ అండి. అసలు ఇసుకేస్తే రాలరు, అంతమంది జనం ఉన్నారు. మీకు వేవ్ ఫుల్లో చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంతమంది జనం ఉన్నారు అనేది, అందుకని చెప్తున్నాను. స్కిన్ అలర్జీ ఉన్న వల్ల అయితే అస్సలు వెళ్ళకండి ఫ్రెండ్స్. అసలు వాటర్ అయితే చాలా దట్టిగా ఉన్నాయి. బ్లీచింగ్ పౌడర్ కూడా ఎక్కువ వేసారు. అది స్మెల్ కూడా అసలు భరించలేకుండా ఉన్నామన్నమాట. అది నా సజెషను. అదర్వైజ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఖాళీ టైంలో వెళ్ళినా, రష్ ఎక్కువ ఉన్నా ఎంజాయ్ చేయొచ్చు. స్కిన్ అలర్జీ లేని వాళ్ళైతే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అలర్జీ ఉన్న వాళ్ళైతే వెళ్ళకండి. ఫర్ హెడ్ 700 అండి, అంటే 699 రూపీస్ అనమాట. 1 రూపీ తక్కువ, 700. మనకి ఎంట్రన్స్లోనే అడల్ట్కి, పెద్దవాళ్ళకి ఎంత అనేసని, అంటే 100 ఫీట్ లోపల ఉన్న వాళ్ళు ఫ్రీ. తర్వాత ప్రతి ఒక్కరికి 699 రూపీసే అండి పే చేయాలి. ఎంట్రన్స్లో ఫోటోషూట్ చేయడానికి ఇలా డిజైన్ చేసి పెట్టారండి. చాలా బాగుంది. నాకైతే అంతా బాగా నచ్చింది. వాటర్ మాత్రం నచ్చలేదండి, చాలా దట్టిగా ఉన్నాయి. బిఫోరు ఆఫ్టర్, అంటే సమ్మర్ హాలిడేస్ ముందు వెళ్ళిన వాళ్ళు, హాలిడేస్లో వెళ్ళిన వాళ్ళకి తేడా తెలుస్తుంది. ఈ వేవ్స్ ఫుల్లో మాత్రము వాటర్ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడికి కూడా ఇప్పుడు చూడండి ఎంతమంది జనం వస్తారో. అస్సలు అంటే వేవ్స్ కూడా ఎంత వాళ్ళు పెట్టినా కూడా మనకు అంత ఆ ఫీలింగ్ అనేది రాదు. ఇంతమంది జనం ఉంటే ఎక్కడండి వస్తుంది, రాదు కదా. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మనం 700 పే చేస్తున్నాం కదా, ఖాళీ టైంలో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మనకి సెకండ్ సాటర్డే, సండే అట్లా హాలిడేస్ వస్తాయి కదండి, స్కూల్ ఓపెన్ అయినప్పుడు. ఆ టైంలో తీసుకెళ్ళండి. వాటర్ కూడా చాలా బాగుంటాయి, అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు మనకొద్దు, మాకేం స్కిన్ డిసీజ్ ఏం లేదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు ఏ టైంలో అయినా. అది చెప్పడం. ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి వెళ్ళి లేనిపోని డిసీజ్ అంతా తీసుకురావడం కన్నా, ఖాళీ టైంలో వెళ్ళి హ్యాపీగా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. అది చెప్పాలనుకున్నాను, చెప్తున్నాను. ఇంకొక మైనస్ థింగ్ ఏమంటే, దీంట్లో అబ్బాయిలకు సపరేట్గా, అమ్మాయిలకు సపరేట్గా పెడితే చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు కలగూర గంపలాగా ఉందన్నమాట. అసలు ఎవరు ఎక్కడున్నారో కూడా అర్థం కావట్లేదు. అలా లేకుండా అమ్మాయిల్ని మధ్యలో చైన్ లాగా కట్టేసి, అమ్మాయిలను సపరేట్, అబ్బాయిలను సపరేట్గా అట్లా చేస్తే చాలా బాగుంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? ఇది నా ఒపీనియన్ అనమాట. నా ఒపీనియన్ కరెక్ట్ అనిపిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మొబైల్స్ 2 ఎత్తుకెళ్ళాను, కానీ ఆ పైన నుంచి రావడానికి, అంటే ఇది చిన్నపిల్లల పూల్ అనమాట. మేము పెద్దవి రైడ్స్ చేసాము. అక్కడికి తీసుకెళ్ళానే కానీ మొబైల్ హ్యాండిల్ చేయలేక సైలెంట్గా అక్కడ పెట్టేశాను అనమాట. అంటే హైట్లో ఉంది కదా, కొంతమందికి హైట్ అంటే భయం ఉంటుంది కదా. నాకైతే హైట్స్ అంటే ఏం భయం లేదు ఫ్రెండ్స్, కానీ చాలా ఇయర్స్ అయిపోయింది నేను జైంట్ వీల్ కూడా ఎక్కక. అలాంటిది ఇప్పుడు సడన్గా ఇంత హైట్లో నుంచి రైడింగ్ చేయడం, అలాగే ఒక చేత్తో హ్యాండిల్ చేస్తూ వీడియో రికార్డ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా. మా అమ్మ దగ్గర మొబైల్ ఇచ్చేసి మేము హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇంత పెద్దవి రైడ్ చేసినప్పుడు లేని భయము, ఆ చిన్న స్విమ్మింగ్ పూల్లో పడినప్పుడు భయం వచ్చేసింది ఫ్రెండ్స్. అంటే భయం కాదులేండి, అంటే అలా పడడం వల్ల చెవులోకి, ముక్కులోకి వాటర్ వెళ్ళిపోయి థ్రోట్ పెయిన్, ఫీవర్ వచ్చేసింది అనమాట. అంటే ఎక్కువగా దట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్. నిజం చెప్పాలంటే నురుగ్గా చాలా దట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ అయితే. కాబట్టి ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోయి నాకు అలా హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్ నాకైతే. అది నేను లైఫ్లో మర్చిపోలేనమాట. నాకు ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ టైం ఆ విధంగా, ఏదో సామెత చెప్తారు కదా, సప్త సముద్రాలు ఈదొచ్చి ఇంటి ముందర ఉన్న పిల్ల కాలువలో పడి చచ్చిపోయినట్టు, నేను అన్ని పెద్ద రైడ్స్ ఎక్కి అంత హ్యాపీగా బయట వచ్చి చిన్న పిల్లల పూల్లో మునిగిపోయాను ఫ్రెండ్స్. నాకే కామెడీగా అనిపిస్తుంది తలుచుకుంటే. కానీ పైనుంచి కూర్చొని వచ్చాను కదా, నేను ఆ ఫ్లోలో ఫాస్ట్గా వచ్చేసి, ఇప్పుడు మా పాప అక్కడ స్టక్ అయిపోయింది కదా, అట్లా స్టక్ అవ్వలేదండి. నేను అటుపక్క ఉన్న దాంట్లో ఫాస్ట్గా వచ్చేసాను. వచ్చిన దాన్ని
మనం స్లైడ్ మీద జారినప్పుడు ఇలా ఫస్ట్ చేతులు పెడతాం కదా, అలా చేతులు పెట్టేశాను. అదేమంటే పల్టీలు అయిపోయాయి అనమాట. వాటర్లోనే 3 పల్టీలు వేశాను. అసలు ఊపిరి తిప్పుకోలేకపోయాను ఫ్రెండ్స్. ముక్కులో చెవులో వాటర్ వెళ్ళిపోయి 2 డేస్ ఫీవరు. ఇది నేను వీడియో తీసి 1 వీక్ అయింది. 1 వీక్ తర్వాత ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అంత హెడేక్ ఇప్పుడు కూడా నాకు తగ్గలేదు ఫ్రెండ్స్. అంత వాటర్ వెళ్ళిపోయిందనమాట. చెవులు అయితే 3 డేస్ గజ్జలు వేసుకొని నడిచినట్టు గల్ 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 అని సౌండ్ వస్తున్నాయి అనమాట. 2 చెవులు. థ్రోట్ పెయిన్ కూడా వచ్చేసింది దెబ్బకి. అంత దట్టిగా ఉన్నాయన్నమాట ఆ వాటర్ అయితే. ముందే మనకి ఓసిడి అలాంటిది ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరిగిందనమాట. ఇంకేం చేయలేము. డబ్బులు పెట్టి కోరి కొని తెచ్చుకున్నట్లుంది నా పరిస్థితి అయితే. మా పిల్లల పోరు తట్టుకోలేక వెళ్లాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అక్కడికైతే. నాకైతే ఇలాంటివి అయితే ఇష్టమే ఉండదు. పిల్లల కోసం కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది మనం కూడా. ఇంత పెద్దవే రైడ్ చేసాం కదా, అదేముందులే చిన్న స్విమ్మింగ్ పూలే కదా అని అనుకున్నాము. కానీ మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకొకటి తలిచినట్టు అలా జరిగిందనమాట. ఇది క్యాంటీన్ ఫ్రెండ్స్. కార్డ్ రైస్ 150 రూపీస్ అనమాట. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇది మేము సెకండ్ టైం వెళ్ళడము. కానీ అప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళలేదు, జస్ట్ మా అన్నలతో నేను వెళ్ళాను ఫ్రెండ్స్. అది చూడ్డానికి మాత్రమే, నేనేం అక్కడ ఎంజాయ్ చేయలేదు మనకి ఓసిడి ఉండడం వల్ల. ఇది చిన్న పిల్లల స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. వర్షం చూసారా ఎంత బాగా పడుతుందో కదా. కానీ మీరు ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించినట్లయితే వాటర్ గేమ్స్ కోసము ఇక వాటర్లోకి వస్తారు కదా, కానీ వర్షం పడంగానే ఎక్కడ వాళ్ళే అక్కడికి వెళ్ళిపోయారనమాట. ఎవరు తడవలేదు. అదే వర్షం పడకపోతే ఆ వాటర్లో మునుగుతారనమాట. ఈ మనుషుల సైకాలజీ ఎవరో సంగతి ఎందుకులేండి. మా పిల్లలే వర్షం పడుతుంది కదా నాన్న, క్యాంటీన్ నుంచి డ్యాన్స్ రూమ్ వరకు నడిచి వెళ్ళాలంటే నా మొబైల్ తడిచిపోతుంది, ఇక్కడే వర్షంలో ఆడుకోండి నాన్న అంటే, ఆహా ఇక్కడ వర్షంలో తడిస్తే చలి, అక్కడైతే బాగుంటుందని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ రైన్ డ్యాన్స్ అని మ్యూజిక్ పెట్టి పెద్దవాళ్ళు పిల్లలు హ్యాపీగా డ్యాన్సులు వేసుకొని ఎంజాయ్ చేస్తారనమాట. వాటర్ చూడండి వర్షం ఏ లెవెల్లో పడిందో మీకు చూపిస్తున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్, మేము రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. నేను బయట వీడియో తీయడం మర్చిపోయాను. వాటర్ అయితే ఒక స్కూటీ మునిగిపోతుంది, అంత లెవెల్కి వచ్చేసాయి ఫ్రెండ్స్. సమ్మర్ స్టార్ట్ అయ్యాక ఇదే ఫస్ట్ వర్షం ఫ్రెండ్స్. చాలా బాగా పడింది వర్షం అయితే. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీ.